శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం మే నెల 18వ తారీఖున రాశులలో మార్పు చెందుతున్న రాహువు మరియు కేతు గ్రహాలు, అంటే ప్రస్తుతం రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోకి, కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి మారడం జరుగుతుంది. ఇప్పుడు మనం వివిధ రాశుల వారి మీద రాబోయే 18 నెలల్లో కేతుగ్రహం ఎటువంటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మే 18వ తారీఖున మారబోతున్నటువంటి రాహు కేతువుల ప్రభావం మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు, మరి మిథున రాశి వారికి కేతువు తృతీయ స్థానంలోకి రావడం జరుగుతుంది. అలాగే రాహు 9వ స్థానంలోకి వస్తాడు. అయితే 3వ స్థానం అన్నది చాలా వరకు ధైర్య సాహసాలతో మనం ధైర్యంగా తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కేతు 3వ స్థానంలోకి రావడం వల్ల జాతకుడు స్వతంత్రంగా ధైర్యంగా తన పనులు ప్రారంభిస్తాడు. ఈ ప్రారంభంలో ఎవరు సహాయపడినా సహాయపడకపోయినా తాను అనుకున్న కర్తవ్యాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్నది. అంటే కేతువు కుజగ్రహంలాగా పనిచేస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో బుధగ్రహంలాగా కూడా పనిచేయడం జరుగుతుంటుంది. అంటే విద్యా సంబంధించిన విషయాలు, జ్ఞానానికి సంబంధించిన విషయాలు, బ్రహ్మచర్యానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మరి బుధుడిలాగా వర్కౌట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి అలాగే ప్రమాదాలు, స్థిరాస్తులు, అన్నదమ్ములు, రుణాలు, ధనం, శరీరం, వ్యాయామం, ఆరోగ్యం, ఈ వీటి విషయాలు మరి కుజుడిలాగా ఈ కేతు పనిచేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ 3వ స్థానం అన్నది విక్రమ స్థానం అవడం వల్ల, మరి అందులో కేతువు రావడం వల్ల మీరు ఏదైనా కొత్త కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు ధైర్యంగా ప్రారంభిస్తారు. ముఖ్యంగా కమ్యూనికేషన్స్, మీలో ఉన్నటువంటి నాలెడ్జ్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే రైటింగ్ స్కిల్స్ పెరగడం జరుగుతుంది. ఇది ఆర్టిస్టులకి, సినిమాలో పాటలు, మాటలు, కథలు రాస్తున్న వారికి చాలా వరకు కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే అవి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. కొన్ని సందర్భాల్లో సమయానికి మీ యొక్క విలువైన డాక్యుమెంట్లు, అంటే ఏదైనా సర్టిఫికేట్లు అవ్వచ్చు, అలాగే బండికి సంబంధించినటువంటి, వాహనానికి సంబంధించినటువంటి పేపర్స్ అవ్వచ్చు, ఏదైనా స్థిరాస్తి కొంటే మనం తీసుకున్నటువంటి అగ్రిమెంట్లో, మరి ఆస్తి పత్రాలు, ఈ ప్రోనోట్లో అటువంటివి జాగ్రత్త పెట్టుకోవాల్సి ఉంటుంది. వాటిలో ఏదైనా కొద్దిగా తప్పు జరగవచ్చు. అంటే మీరు ఏదన్నా ఎవరికైనా నమ్మకంతో ఈ ఖాళీ ప్రోనోట్ మీద సంతకం పెట్టినా, ఖాళీ చెక్ ఇచ్చినా, అలాగే మీరు ఎవరి దగ్గరైనా డాక్యుమెంట్స్ తీసుకునేటప్పుడు అందులో కరెక్ట్గా ఆస్తి వివరాలు కానీ, తారీఖులు కానీ, ధనం కానీ కరెక్ట్గా మెన్షన్ చేశారా లేదా అన్న జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఈ సమయంలో మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో వాళ్ళ ద్వారానే మీకు మోసం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి చాలా వరకు ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్త పడండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ సేవకులను, వేరే వాళ్ళను బ్యాంకు గది పంపించినప్పుడు మీరు ఇచ్చిన ధనం కానీ, తెచ్చిన ధనం కానీ, అలాగే చెక్కులు కానీ చాలా జాగ్రత్తగా సరి చూసుకోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క డెబిట్ కార్డో, క్రెడిట్ కార్డో, ఈ పిన్ నెంబరు మరి మీ సహాయకులకో, సేవకులకో ఎవరికి చెప్పినా కూడా వారు దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా
ఇటువంటి రహస్య పత్రాలు కానీ ఈ కోడ్స్ కానీ ఎవరికి చెప్పకుండా జాగ్రత్త వహించడం మంచిది. ఏదైనా కొత్త వారితో అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు చాలా వరకు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అలాగే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కొత్తగా అలవాట్లేని వాహనాలు అవి నడుపుతున్నప్పుడు సరైనటువంటి సేఫ్టీ మెజర్ తీసుకొని ప్రయాణం చేస్తే మంచిది. కొన్ని సందర్భాల్లో కొన్ని అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా కనబడుతుంటుంది. ఈ సమయంలో సాధారణంగా రైట్ హ్యాండ్కి కానీ కాళ్ళకు కానీ దెబ్బలు గాయాలు తగలడం కానీ అవి తీవ్రంగా మిమ్మల్ని అంటే యాక్సిడెంట్ అవ్వకపోయినా కామన్గా ఏజ్ని బట్టి దాన్ని బట్టి నరాలకు సంబంధించిన బలహీనత రావచ్చు, ఈ హ్యాండ్స్ బాగా లాగొచ్చు, బ్యాక్ పెయిన్ లాంటిది రావచ్చు. అందువల్ల ఏంటంటే మీరు తగు విధంగా క్రమశిక్షణ ఆరోగ్యం పాటించడం వల్ల కూడా కొంతవరకు ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఎవరితో అయినా కొత్త వారితో పరిచయాలు పెంచుకున్నప్పుడు ప్రయాణాల్లో ఎవరైనా పరిచయం అయినప్పుడు వారితో ఎక్కువగా మీరు డీలింగ్స్ పెట్టుకోవద్దు. ఎక్కడికక్కడ కట్ చేసుకోవడం మంచిది. ఎస్పెషల్లీ ఈ సమయంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ చాటింగ్లో వాట్సాప్లో ఫేస్బుక్లో పరిచయం లేని వారితో అతిగా చాటింగ్ చేయడం కానీ వారికి సహాయం చేయడం కానీ వారికి ఏదైనా మీ ఫోన్ నెంబర్లు ఇవ్వడం ఇంకోటి పెట్టడం వల్ల కంపల్సరీగా ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు. అలాగే ఏదైనా వీడియో కాల్స్ అటువంటి మాట్లాడినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టి మీరు మిమ్మల్ని ఉపయోగించుకొని మిమ్మల్ని ఏదో ఒక రిస్క్లో పెట్టి ఇబ్బంది పెట్టి వారు లాభం పొందొచ్చు. లేదంటే వారు చేసిన పొరపాట్లు మీ మీద నెట్టివేసి మిమ్మల్ని ఇరికించి మిమ్మల్ని దోషిగా చేయవలసినటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఏదైనా సంతకాలు షూరిటీలు చాలా జాగ్రత్తగా పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త వారిని నమ్మకుండా జాగ్రత్త తీసుకుంటే మంచిది. అలాగే చాలా జాగ్రత్తగా ప్రమాదాలు రాకుండా చూసుకోవడం కూడా మంచిది. సాధారణంగా రాహు కేతువులు ఒక 180 డిగ్రీస్ యాంగిల్లో ఉంటూ రెండు ఒకేసారి రాశులు మారడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు రాహు కేతువు రెండు గ్రహాలు ఒకసారి మారినప్పటికి కూడా రాహు ఏ భావంలో ఉంటాడో ఆ భావం యొక్క ఫలితాల్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలని తగ్గించడం జరుగుతూ ఉంటుంది. అంటే కేతువు జ్ఞానకారకుడు, వైరాగ్యకారకుడు, అలాగే బ్రహ్మచర్యానికి కారకుడు. ఏదైనా త్యాగానికి సిద్ధంగా ఉండే గ్రహం కేతు గ్రహం కాబట్టి సాధారణంగా కేతువు హృదయంతో ఆలోచించడం జరుగుతూ ఉంటుంది. అంటే రాహు హెడ్, అందుకని రాహుకి ప్రపంచంలో అన్నీ తనకే కావాలని, సంపదంతా తన సొంతమే కావాలని, తను మాత్రమే బాగుండాలని రాహు ఆలోచన ఉంటుంది. రాహు అంటే కేవలం తల, అది ఆకాశం నుంచి భూమిలోకి అంటే భూమిలో ఉన్నటువంటి తన దేహం కోసం చూస్తూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోరికలన్నీ తనకు కావాలని కోరుకుంటాడు రాహు. అందుకే రాహు ప్రభావం ఉన్నటువంటి జాతకులు అనేక అనైతిక అక్రమ మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది. మరి కేతు అలా కాదు. కేతు కేవలం మొండె భాగం మాత్రమే, అంటే తల లేకుండా కేవలం మొండెం మాత్రమే ఉంటుంది. మరి కేతువు ఆకాశం వంక చూడటం వల్ల జ్ఞానకారకుడు, వైరాగ్యకారకుడు అవుతూ ఉంటాడు. ఏ కోరిక వ్యామోహం ఉండదు. మరి అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో రాహు కేతు ఉండడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావం మీద వ్యామోహాన్ని, కోరికని తగ్గించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ విధంగా ఈ రాహుకేతువులు మార్పు చెందడం వల్ల మరి వివిధ రాశుల వారి మీద కేతువు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నది పరిశీలిద్దాం. సాధారణంగా కేతువు విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిరూపంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఈ కేతువు ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించిన ఫలితాలు మనకు కావాలంటే ఎక్కువగా విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల, అలాగే కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా, మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంచుకోవాలన్నా, విజ్ఞాన సంపద పెరగాలన్నా కేతువు యొక్క ఆశీస్సులు తప్పక ఉండవలసిందే. అయితే రాహు కేతువు రెండు ఎదురెదురు రాశుల్లో ఉండడం వల్ల
కంపల్సరిగా వీళ్ళిద్దరి ప్రభావం కలిపే వివిధ రాశుల మీద రావడం జరుగుతుంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే ఎక్కువగా రాహు డామినేట్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కేతువు కూడా తన ఫలితాన్ని ఇస్తూ జాతకుడిని మోక్షం వైపు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు మనం మిగతా రాశుల వారికి ఈ మే నెల 18వ తారీఖున మార్పు చెందినటువంటి ఈ రాహు కేతువులు ఏ విధమైన ప్రభావం చూపుతారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేతుగ్రహం మనకి సంపూర్ణంగా సహకరించాలంటే మరి విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన వల్ల మనకి కేతువు సంతృప్తి చెందడం జరుగుతూ ఉంటుంది. అందుకని కంపల్సరిగా ఈ కేతువు పెట్టినటువంటి ఇబ్బందులు నుంచి, అంటే కేతువు ఇబ్బందులే ఉంది, ఏ పని ప్రారంభించినా మధ్యలో ఆగుతుంటుంది. మనం ఒక ప్రయత్నం కోసం వెళ్తే వేరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకి చదువు మీద ఆసక్తి తగ్గి మిగతా విషయాల మీద ఆసక్తి వెళ్తుంది. బట్ ఏదైనా కంపల్సరిగా కేతుగ్రహం అంటే విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన, సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకోవడం, సంకష్టహర చతుర్థి రోజు కంపల్సరిగా ఉపవాసం ఉండి విధి విధానంగా మరి ఉదయం పూట ఏదన్నా గణపతి హోమం జరుగుతుంటే అందులో పాల్గొనడం, ప్రదోష వేళ సాయంకాలం అభిషేకంలో పాల్గొనడం వల్ల చక్కగా ఈ యొక్క విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహంతో కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. సింపుల్గా ఏంటంటే ఆదివారం కానీ మంగళవారం కానీ ఎండు ఖర్జూరం అన్నది ఒక 7 ఎండు ఖర్జూరాలు, అలాగే ఒక చిల్లర నాణం 10 రూపాయలదో 20 రూపాయల నాణ్యం తీసుకొని మరి అలాగే ఒక 7 మంది సాధువులకి, అక్కడ అంటే సాధువులు అంటే మామూలుగా అక్కడ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఈ కాషాయ రంగు ధరించిన వాళ్ళకి ఒక 7గురికి డొనేట్ చేయడం వల్ల మనకి కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ మరి మీరు ఆహారంగా తీసుకున్నా, అదే దేవాలయంలో స్వామికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించిన కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. అంటే పిల్లల యొక్క చదువు తరచూ ఇబ్బంది పడుతుంది, కళలో మనకి పెద్దవాళ్ళు మరణించిన వారు కళలో కనబడుతున్నారు అనుకున్నప్పుడు ఈ పిల్లులు ఉంటాయి కదా, దానికి చక్కగా పాలు నైవేద్యం కాదు, పిల్లులకి పాలు పెట్టడం వల్ల ఈ కేతుగ్రహ దోషం పరిహారం అవుతుంటుంది. అంటే సాధారణంగా పిల్లులకి మరి ఈ ఆత్మలు అవి కనబడుతుంటాయని చెప్తూ ఉంటారు. అది శాస్త్రాల్లో చదవడం తప్ప మనకైతే తెలియదు. కానీ సో ఏదైనా మనం గమనించినప్పుడు అర్థమవుతుంటుంది. ఇంట్లో మన పెంపుడు కుక్కకి ఈ పిల్లులకి కంపల్సరిగా చనిపోయిన వారి యొక్క ఆత్మలు కనబడుతూ ఉంటాయి. ఒక విధంగా కేతువు కూడా ఆత్మ లాంటిదే కాబట్టి ఈ పిల్లులకి పాలు పోయడం వల్ల కూడా కేతుగ్రహ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఇంకా మీకు మరీ ఇబ్బందులుగా ఉంది, అసలు పిల్లవాడు ఏం మాట పట్టించుకోవట్లేదు, ఏమీ కుటుంబ విషయాలు ఏమీ పట్టించుకోవడం లేదు, చాలా వైరాగ్యంగా ఉన్నాడు, ఏదో పిచ్చి పట్టినట్టు దెయ్యం పట్టినట్టు తిరుగుతున్నాడు, జుత్తు అంతా పెంచుకున్నాడు, బట్టలు మార్చుకోవటం లేదు, స్నానం చేయడం లేదు అనుకున్న వాడిని ఏదైనా అంటే ఈ శ్రీశైలం తిరుపతి లాంటిలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి, ఋషుల యొక్క ఆశ్రమాలు అవి ఉంటుంటాయి, అందులో చేర్పించి కొన్నాళ్ళ పాటు అక్కడ సేవ చేసుకునే విధంగా పెట్టడం కానీ, లేదనుకుంటే కొంతగా బాగుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 4 గంటలు లేచి పరిశుభ్రంగా దాన్ని శుభ్రం చేసి వచ్చిన భక్తులకి సేవ చేయడం ద్వారా కూడా కేతుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే మరి ది బెస్ట్ రెమెడీ అంటే బ్రహ్మముహూర్తంలో లేచి విష్ణు సహస్రం అంటే బ్రహ్మముహూర్తంలో లేచి శుభ్రంగా కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంటుంది. అలాగే శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా, అంటే ఏ దైవ కార్యక్రమం చేసుకున్నా కేతువు సంతృప్తి చెందుతూ ఉంటాడు. అంటే కేతువు సంతృప్తి చెందితేనే మీకు మిగతా గ్రహాల యొక్క అనుకూలత అది లభించే అవకాశం ఉంది కాబట్టి, బట్ ఏదైనా ఒక పని చేసినప్పుడు నమ్మకంతో నిజాయితీగా శాస్త్రంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే చేస్తేనే ఫలితం వస్తుంది. దాని తర్వాత ఏంటంటే శాస్త్రాల్లో కూడా శక్తి కొలది అన్నారు. అంటే డబ్బులు లేనివాడు
ఏదో ఒక 1/2 లీటర్ ఆవు పాలతో శివుడికి అభిషేకం చేయొచ్చు, కానీ బాగా కోటీశ్వరుడు కూడా అది వర్తించదు. అతని స్థాయికి తగ్గట్టుగా అతను అభిషేకం చేయించుకుంటేనే అతనికి ఆ ఫలితం వస్తుంది తప్ప అందరికీ ఒకే నియమైతే ఉండదు. బట్ కానీ పెద్దలు ఎన్ని చెప్పినా మన శక్తి కొలది ఆ పరిహారం చేసినప్పుడు, దేవుని పూజ చేసినప్పుడు ఆ ఫలితం మనకు దక్కుతుంది. కాబట్టి మరి సాధ్యమైనంత వరకు మీకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు చేయడం వల్ల మనకి ఈ గ్రహశాంతి జరిగి అనుకున్న ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.